ఇక్కడ కూచిపూడి వడ్రానము ఎలిసిపోయి సిల్వర్ కలర్లో కనిపిస్తుంది. చాలా పాతగా అయిపోయింది. 7 years కిందటి వడ్రానం అండి. దీనికి మధ్యలో హోలు కూడా పడింది. ఇలా పాడైపోయిన దాన్ని, హోలి పడిపోయిందని మనం పడేయకుండా దీన్ని కొత్త దానిలా చేసుకోవచ్చు. ఇదే వడ్రానం బయట కొంటే 1500 పైనే ఉంటుంది. అలా దీన్ని మనం పడేయకుండా కొత్త దానిలా చేసేసుకోవచ్చు. నెయిల్ రిమూవర్ తీసుకొని కాటన్ మీద కొంచెం నెయిల్ రిమూవర్ తీసుకొని వడ్రానం మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఒకసారి వీడియో చూపిస్తున్నాను చూడండి. వడ్రానం మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మూడిట్లే తీసుకొని దానికి 2 ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ రెండింటిని మిక్స్ చేసి ఈ వడ్రానికి బ్యాక్ సైడ్ హోల్ దగ్గర పెట్టేయాలి. ఇది గోల్డ్ పెయింటింగ్ అంది, తంజావూరు పెయింటింగ్ వేస్తారు కదా, గోల్డ్ పెయింటింగ్ అదనమాట. దాన్ని ఈ విధంగా 2nd నెంబర్ బ్రష్ తోటి, ఫ్లాట్ బ్రష్ తోటి ఈ విధంగా మనం ఈ పెయింటింగ్ వేసేసుకోవాలి. మనం వేసిన పెయింటింగ్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత 2nd కోటింగ్ వేయాలి. 2nd కోటింగ్ వేస్తేనే వడ్రానం అనేది బాగా అట్రాక్షన్గా కనబడుతుంది. తక్కువ కాస్ట్